హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్. వెల్కమ్ టు గణేష్ ఫుడ్ అండ్ ట్రావెలింగ్. ఈరోజైతే మనం గుంటూరులోనే ఫేమస్ మాల్పూరి అయినటువంటి మేఘనా జిలేబీ అండ్ మాల్పూరి సెంటర్కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడో కాదు, అరండల్పేట రూట్లో ఉన్నటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్లో అయితే ఈ మాల్పూరి సెంటర్ అయితే ఉంది. ఒక్కసారి ఆ మాల్పూరికి సంబంధించిన విషయాలు, ఆ మాల్పూరికి సంబంధించిన ఓనర్ అయినటువంటి వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ వెంకట్ గారు. నమస్తే అన్న, చెప్పనా. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే అరండల్పేట బ్రాడీపేటకి మధ్యలో ఉన్నటువంటి ఈ మెయిన్ సెంటర్ ఏదైతే అమరావతికి వెళ్ళే రూట్ కానీ లక్ష్మీపురం వెళ్ళే వైపు కానీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ మేఘనా జిలేబీ అండ్ మాల్పూరి సెంటర్ అయితే చాలా ఫేమస్ అని చెప్పేసి విన్నాము. ఎందుకు అంత పేరు వచ్చింది ఇక్కడ? అన్న, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, అలాగనే టేస్ట్గా ఇస్తుంటాం. కస్టమర్లను రిసీవ్ చేసుకునే పద్ధతి అవి బాగుంటాయి అన్న. దానికి ఇంకా వాళ్ళు ఇచ్చే అభిమానం అలాగుంది. ఓకే, మీరు ఈ మాల్పూరి సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 13 years అయిందన్న. 13 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది. ఓకే, ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మీ మాల్పూరిని మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మూవీలో కూడా మీ మాల్పూరి సెంటర్ని అయితే చూపించడం జరిగింది. అవునన్న, దానికి సంబంధించిన విషయాలు మాతో షేర్ చేసుకోగలుగుతారా? ఆ మూవీ అయితే ఒక సండే రోజు వచ్చారన్న. అది షూటింగ్ అని కూడా మనకు తెలియదు. యాక్చువల్గా మనం బిజినెస్ మనం చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం. వాళ్ళు వచ్చి షూట్ చేస్తారు. మనకు పెద్ద కెమెరాలు ఒకసారి చూసేసరికి చిన్న చిన్న అంటే యూట్యూబ్ ఏదో అనుకుంటాం. మ్యాక్సిమంగా షూటింగ్లో జరిగే కెమెరాలు తీసుకొచ్చి షూట్ చేస్తారు. నేను అడగలే యాక్చువల్గా వాళ్ళని, హీరో అని కూడా నాకు తెలియదు అతను. తర్వాత అయిపోయిన తర్వాత నేను అడిగా, ఏంటన్నా ఏం షూటింగ్ ఇదంటే మూవీలో పెట్టడానికి తమ్ముడు అన్నాడు. మన బండి కూడా పెడతారో పెట్టరో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తీసుకుంటారు కదా షూటింగ్ అనుకొని అలాగ అర్థం చేసుకున్నాం. కానీ యాక్చువల్గా బండి పెట్టారన్న. ఆ మూవీలో నా బండిని అయితే పెట్టారు. ఓకే, అయితే మూవీలో చాలామంది చూసే ఉంటారు. ఆ మూవీలో మీ బండి అయితే చాలామంది చూసే ఉంటారు. చూసి మీ దగ్గరికి వచ్చి, సార్ మీ బండే కదా దాంట్లో చూపించింది, హ్యాపీగా ఉంది, టేస్ట్ మేము డైరెక్ట్ వచ్చి చూస్తాం. మీరు మూవీలో ఒక చిన్న ఒక సెకండ్ వచ్చినా, 2 seconds వచ్చినా, 3 seconds వచ్చినా మిమ్మల్ని కూడా చూపించారు, హ్యాపీగా ఉందని మీ దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది ఎవరైనా? చెప్పారండి. యూట్యూబ్ వాళ్ళు వచ్చారు, మళ్ళీ షూట్ చేశారు, మమ్మల్ని అడిగారు. అడిగినా కూడా మనం ఏంటంటే ఆ మూవీలో ఆ బండి పెట్టారని కూడా నాకు యాక్చువల్గా నాకు తెలియదు. నా బండి అనుకోలేదు. కొత్తపేట అనుకునేసరికి వేరే వాళ్ళు ఉన్నారు, ఆ బండిలో అనుకున్నాం. కానీ నా బండి అనుకోలే. తర్వాత కొంతమంది నా బండిని గుర్తుపట్టి ఇది నీ బండి, వాళ్ళ అక్కడ కొత్తపేట బండి కాదనతో అప్పుడు నేను సంతోషపడ్డాను. అంటే లొకేషన్ గుర్తుపెట్టారు, లొకేషన్ కానీ అంగల్ ట్రాన్స్ఫారం కానీ వాళ్ళు గుర్తుపెట్టారు. యాక్చువల్గా అయితే నేను గుర్తుపట్టలే, నా బండి నేనే గుర్తుపట్టలేదు. వాళ్ళు గుర్తుపట్టి అరే ఇది నీ బండి అని చెప్పడం, మా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పడంతో అప్పుడు నా బండి అనుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఆ మూవీలో రావడం. అయితే మీది వచ్చేసరికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆపోజిట్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అంటే అమరావతి రోడ్డుకి కానీ లక్ష్మీపురం రోడ్డు వైపు కానీ వెళ్ళే రూట్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అక్కడ ఉన్నటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆపోజిట్లో ఈ మాల్పూరి సెంటర్ అయితే ఉంది. దీన్నే మిడిల్ క్లాస్ మెలోడీస్లో చూపించడం అయితే జరిగింది. ఆ విషయం మీదే ఆయన మనతో షేర్ చేసుకున్నారు. ఇంకా సార్ ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి అన్న? మాల్పూరి వచ్చేసి 20 rupees అన్న. జిలేబీ వచ్చేసి కేజీ 200 rupees అన్న. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కూడా మీరు ఈ ఆర్డర్స్ ప్రకారం చేస్తామన్నా. చేస్తే అదైతే మా ఆర్డర్స్ని బట్టి మేము అమౌంట్ బల్క్ ఎక్కువ ఉందనుకో అన్న, దాన్ని బట్టి అమౌంట్ తీసుకుంటాం. బల్క్ అమౌంట్ అంటే కనీసం 500 అలా ఉందనుకో అన్న, 18 రూపాయలు 17 రూపాయలు రీజనబుల్ రేట్లే తీసుకుంటాం. ఎంతైనా ఆర్డర్ వాళ్ళకి అక్కడ లైవ్ ఏమన్నా వేస్తారు, లేదంటే ఇక్కడ బండి మేము యాక్చువల్గా అయితే ఎక్కువ శాతం ఇంటి దగ్గరే చేసి పంపిస్తుంటాం, ఆ టయానికి అందిస్తుంటాం. లేదనుకో కొంతమంది లైవ్ అడుగుతారు, ఆ లైవ్ కూడా వెళ్ళి వేయడం జరుగుతుంది. అదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇక్కడికి మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, లేదంటే అదర్ జిల్లాల నుంచి అంటే పక్క జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు గట్రా ఉంటారు. ముఖ్యంగా మీ బండి దగ్గరికి
కస్టమర్స్ ఎవరెవరు ఎక్కువగా వస్తూ ఉంటారు? అన్న నాకైతే ఇక్కడ లోకల్ ఉన్నారు, లోకల్ కస్టమర్ అవుటర్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ చాలా మంది ఉన్నారు. ఎక్కువ ఫోన్ కాంటాక్ట్స్ ద్వారానే ఎక్కువ వెళ్ళిపోతాయి అన్న పార్సల్స్. అదర్ పక్క రాష్ట్రాలకు కూడా పార్సిల్ మీ దగ్గర తెప్పి పార్సల్స్ వెళ్తాయి. నేను లేదంటే బస్సుకు నేను ఇస్తుంటాను. ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఆర్టీసీ దాంట్లో కానీ కొరియర్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటాను నేను. కొద్దిగా రిస్క్ తీసుకొని, ఎందుకంటే మనకు వాళ్ళ కస్టమర్స్ మన దగ్గరికి ఇంత టేస్ట్గా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మనకు మనీ పే చేస్తారు ముందుగానే, అన్నీ చేసేస్తారు. వాళ్ళతో ఇబ్బంది లేదు కాబట్టి మనమే పంపించడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎంప్లాయీస్ కానీ వస్తూ ఉంటారు కదా, మీ షాప్ దగ్గరికి ఎవరు ఎక్కువ మంది వస్తారు? ఎందుకంటే మీరు పెట్టింది కూడా స్టూడెంట్స్ ఉన్న ఏరియా, ఎంప్లాయీస్ ఉన్న ఏరియా, హాస్టల్స్ ఉన్న ఏరియా కాబట్టి మీకు వీటిల్లో ఎక్కువ పర్సంటేజ్ వీళ్ళు వస్తారు అన్నది ఏమైనా ఉందా అన్న? ఫ్యామిలీ వస్తారు, స్టూడెంట్ వస్తారు, మామూలుగా అందరూ వస్తుంటారు అన్న. దానికి మనకు టేస్ట్ని బట్టి వస్తుంటారు. అదనమాట, టేస్ట్ని బయటే వస్తారు. అయితే ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళకి మీ భాషలో ఇక్కడికి మీ షాప్కి రావాలంటే లొకేషన్ ఏ విధంగా చెప్తారు? నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ అని చెప్తుంటాను అన్న. ఆరండాల్పేట 13th లైన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ అని చెప్తుంటాను అడ్రస్ అంతే. చూశారు కదా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ మేఘన జిలేబీ మరియు మాల్పూరి సెంటర్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. మీరు ఎవరైనా గుంటూరు సిటీలో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే పక్క జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఎవరైనా ఇక్కడ వచ్చి ఈ ఫుడ్ని అయితే టేస్ట్ చేయొచ్చు. మాల్పూరిని కానీ జిలేబీని కానీ టేస్ట్ అయితే ఈయన అదరగొడేసాడు అనమాట, చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా ఈ మాల్పూరి కానీ జిలేబీని కానీ ఆర్డర్స్ రూపంలో తీసుకోవాలనుకున్నా సరే వెంకట్ గారిని అయితే కలిసి మాట్లాడుకొని మీకు కావాల్సిన టైంలో కావాల్సిన డేట్లో కూడా మీరు ఆర్డర్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మాల్పూరి జిలేబీకి సంబంధించిన ఓనర్ అయినటువంటి వెంకట గారితో అయితే మాట్లాడిన తర్వాత ఒక్కసారి మనం దీని టేస్ట్ కూడా చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ మాల్పూరి టేస్ట్ చూద్దాము ఒకసారి. చూసారు కదా, ఒకసారి జూమ్ వేసుకో. మాల్పూరి చూసారు కదా, మొత్తం చూస్తుంటే నోరు ఊరుతుందన్నమాట. పైన చూసారు కదా, కోవా పైన సమపాలల్లో కోవా కానీ నెక్స్ట్ దానికి కరెక్ట్గా సరిపడేంత పెట్టారు. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం మాల్పూరిని. నేను చాలా చోట్ల మాల్పూరి అయితే తిన్నాను, ఇది వేరే లెవెల్ అనమాట. కరెక్ట్గా అన్నీ కూడా అట్లా ఫుల్గా స్వీటు లేదు, అట్లా లోగా స్వీటు లేదు, ఎంతవరకు స్వీట్ ఉండాలో అంతవరకు ఉంది. కోవా కూడా సమపాలలో వేయడం వల్ల దీని టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నమాట. మాల్పూరి అయితే టేస్ట్ చేసాము, ఫినిష్ అయిపోయింది, చాలా బాగుంది మాల్పూరి. ఇప్పుడు జిలేబీ కూడా టేస్ట్ చేద్దాం. మన చేతిలోకి అయితే జిలేబీ కూడా వస్తుంది. ఒకసారి జిలేబీ చూడండి, బెల్లం జిలేబీ ఇది చూసారా. ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా బెల్లం ఎంతవరకు ఉండాలో, అంటే బెల్లం పాకం ఎంతవరకు దీనికి ఉండాలో అంతవరకునే ఉంది.
చాలా బాగుంది ఇది కూడా. ఇంకో విషయం ఏంటంటే ఈ రోడ్లో ఈ మ్యాగనా జిలేబీ అండ్ మాల్పూరి అయితే చాలా ఫేమస్ అన్నమాట. ఎవరైనా గుంటూరులో ఫుడ్డీస్, అక్కడ గుంటూరు సిటీ అవ్వచ్చు లేదంటే పక్క జిల్లా నుంచి వచ్చే వాళ్ళైనా ఎవరైనా సరే ఒకసారి మీరు కూడా ఈ మాల్పూరి జిలేబీ సెంటర్ని అయితే సందర్శించండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. ఈ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఈజీగా మీరు ఈ లొకేషన్కి అయితే వచ్చేయచ్చు.